స్వామి ప్రేమను పొందే స్వర్గానుభవమందా. స్వామి ప్రేమను పొందే స్వర్గానుభవమందా. స్వార్థంబుతో నీవు తలుపు తీయకపోతే స్వామి దాల్చిన తులసి ఉనికి తెలుపు. స్వామి దాల్చిన తులసి ఉనికి తెలుపు. విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. విరహంబు తీరా వ్రత స్నానమాచరించే. మనము ప్రేమించుట కన్నా ప్రేమించబడుట గొప్ప అని అందరి ప్రగాఢ విశ్వాసము. మన ఈ 5వ గోపిక కృష్ణస్వామి యొక్క ప్రేమానురాగాలు పొందిన సౌందర్య దేవత. కృష్ణుడే ఈమె కొరకు తల్లడిల్లుతున్నాడని, అలాంటి గోపికామణిని తమ ముందు ఉంచుకుంటే స్వామి త్వరగా అనుగ్రహిస్తాడని భావించిన ఆండాళ్ లోపల కృష్ణతత్వంలో మునిగిన గోపికను ఇలా నిద్రలేపుతుంది. ఓ సౌందర్య దేవత, స్వామిచే ప్రేమించబడుట అను అదృష్టము కలిగి నీవు ఒక్కదానివే కృష్ణానుగ్రహము పొందాలనే స్వార్థముతో తలుపు తీయకున్నావు. మాధవుని తలపులతో ఉక్కిరిబిక్కిరి అయిన నీకు తలుపు బయట ఉన్న మా మాటలు వినిపించుటలేదా? మారు మాటాడక ఉలుకు పలుకు లేని దానివై ఉన్నావు. తులసిమాల ధరించిన నారాయణుని కీర్తించు కీర్తనలు పాడుతున్నాము. అలా పాడిన కోరికను ఇచ్చును, అదే కృష్ణప్రేమ. ఆనంద స్వరూపుడు అయిన మాధవుడు మధురమైన ప్రేమను పొందింపగలడు. తన యందు నిశ్చల తత్వముతో గల్గిన ప్రేమతో గూడిన హృదయ మందిరమును స్వగృహముగా ఏర్పాటు చేసుకొని జ్ఞాన జ్యోతిని తానే వెలిగించుకుంటాడు. అంతటా తానై విరాజిల్లుతాడు. అమృతధారలు కురిపిస్తాడు. కృష్ణ ప్రేమతో జనించిన జ్ఞానముతో ఆనంద స్వరూపుడైన పరమాత్మను జ్ఞానులు దర్శింపగలరు. బాహ్య ప్రాపంచిక విషయ సూక్తులు అంతరించి కృష్ణునితో లీనమైనట్లు అనుభూతులను పొందుతారు. గోపికలు అందరూ కృష్ణప్రేమకు నానా పాట్లు పడుతుంటే కృష్ణుడు ఈ గోపిక కోసం అన్ని పాట్లు పడుతుంటాడట. అంటే భక్త సులభుడైన పరమాత్మ నిరంతరము తన భక్తుల బాగోగులు చూడడంలో నిమగ్నమై తనివి తీరా ఆనందము పొందుతుంటాడట. తనను త్రికరణ శుద్ధిగా నమ్మిన వారికి నేరుగా కోరికలు ఇస్తానని, నిష్కామ కర్మ ఆచరించిన కర్మఫలం తానే ఇస్తానని అన్నాడు. అలాంటి వాని పాద పద్మములను పట్టుకున్నాక మన కోరికలు తీరడంలో ఆలస్యం ఏముంటుంది? మనము కర్మాదులు ఆచరించినా అవి భగవత్ కైంకర్యంగా భావించాలి. అప్పుడు అన్ని రకముల భోగ భాగ్యములతో తులతూగుతున్నను కృష్ణ ప్రేమ అను అలౌకిక ఆనందము పొందగలము. భగవత్ సంబంధ జ్ఞానము అలవడి ఆ అనుబంధంతో కవచము ఏర్పడి రాగద్వేషాల వల్ల కలిగే సుఖ దుఃఖాలు బాధించవు. స్వామి కృప కలగాలంటే మనము ఎక్కువగా శ్రమ పడనవసరం లేదు. శ్రద్ధా భక్తులతో ఎదురు తిరగకుండా ఉంటే సర్వము తానే అయి రక్షిస్తాడు. ఓ గోపికామణి, నీవు పరమయోగుల నిద్ర అనుభవిస్తున్నావు. మా అజ్ఞానాంధకారము తొలగింప సాత్విక నిద్ర విడనాడి తలుపు తెరువుము అని శ్రీ ఆండాళ్ తల్లి 5వ గోపికను మేల్కొల్పుచున్నది.